రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు, జలకళ సంతరించుకుంటున్న ప్రాజెక్టులు. వరద ప్రవాహంతో కలకలలాడుతున్న కృష్ణా బేసిన్. జూరాల 12 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటి విడుదల. మహబూబ్ నగర్ లో ప్రబలుతున్న డయేరియా, కలుషిత నీరు తాగి రోగాల బారిన పడుతున్న జనం. శిథిలావస్థకు చేరిన బడిలో పిల్లల చదువులు. నాగర్ కర్నూలు జిల్లాలోని 50 ఏళ్ల నాటి పాఠశాలపై పేరెంట్స్ ఆందోళన. ప్రారంభానికి నోచుకొని భువనగిరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్. 10% పనులు పూర్తి కాక ఆగిన ఇనాగరేషన్. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉదయం నుంచి ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉదయం నుంచి ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉదయం నుంచి ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి మోస్తరు వాన కంటిన్యూ అవుతోంది. ఇక ఇదే వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, సిటీలో రైన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? కంటిన్యూస్ గా కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో మోస్తారుగా వర్షం కురుస్తుంది, మరి కొన్ని ప్లేసెస్ లో భారీ వర్షం కురుస్తుంది. మొత్తం హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని మొత్తం కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఈ రోజు ఉదయం నుండి కూడా చూస్తున్నాం. సో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్ గా వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 రోజుల పాటు కొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురిస్తే మరికొన్ని ప్లేసెస్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది చెప్పడంతో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ముఖ్యంగా ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయి పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు ఎక్కడైతే ఎక్కువగా చేరుతుందో అలాంటి ప్లేసెస్లో అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన పరిస్థితి ఒకవైపు అయితే, దీంతో పాటు హైదరాబాద్ నగరానికి సంబంధించి సాయంత్రం వేళలో, ఎందుకంటే సాధారణంగానే హైదరాబాద్ కమిషనరేట్తో పాటు ఇటు సైబరాబాద్ కమిషనరేట్, ఈ 2 కమిషనరేట్ పరిధుల్లో సాయంత్రం వేళ కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సరిగ్గా 4:30 నుండి 8:30 వరకు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా దాన్ని పీక్ టైంగా అభివర్ణిస్తారు. ఎందుకంటే సాధారణంగా అందరూ విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళడము, సాయంత్రం వేళ పనులు ముగించుకొని వెళ్ళే సమయం కాబట్టి ఈ సమయంలో వర్షం కురిస్తే ఖచ్చితంగా కొంతవరకు రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి దీన్ని
పీక్ టైంగా చూస్తారు. సో ప్రస్తుతానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే సైబరాబాద్ ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా కూడా ఐటీ కారిడార్, ఐటీ సెక్టర్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈరోజు ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ విధుల్లో లేరు కాబట్టి కొంతవరకు ఐక్య అనుకోవచ్చు, లేదా బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, దాంతోపాటు హైటెక్ సిటీ, జేఎన్టీయూ వెళ్లే రూట్లో వెహికల్ మూవ్మెంట్ కొంతవరకు సజావుగానే సాగుతుంది అనేది మనకి ట్రాఫిక్ పోలీసులు మాదాపూర్ సంబంధించి కావచ్చు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొన్ని ప్లేసెస్లో మాత్రము ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది కొందరు చెప్తున్నారు. ఎందుకంటే వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చి నిలిచిన క్రమంలో కొన్ని ప్లేసెస్లో వాహన రాకపోకలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో పాటు ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఉన్నతాధికారుల నుండి ఇప్పటికే కొన్ని ఆదేశాలు వచ్చాయి. ఎక్కడైతే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఈ టైంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ జరుగుతుంటుందో అలాంటి ప్లేసెస్లో గ్రౌండ్ లెవెల్లో అధికారులందరూ కూడా ఉండాలి అనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్న కారణంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి. దాంతోపాటు ఇటు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఇటు మాన్సూన్ రెస్క్యూ టీమ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఉదయం నుండి కూడా ఎక్కడ వర్షం ఆగట్లేదు. కొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురుస్తుంది హైదరాబాద్ సంబంధించే, మరి కొన్ని ప్లేసెస్లో కొంతవరకు భారీ వర్షము, దాంతోపాటు ఈదురుగాలతో కూడిన వర్షం కొన్ని ప్లేస్లో కురుస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా మరొక 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది చెప్తున్నారు. దాంతోపాటు రేపు సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలు కూడా జరగనున్నాయి. సో బోనాలకు సంబంధించి కూడా ఇలాగే వర్షం ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు సికింద్రాబాద్లో కూడా నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్నట్లయితే మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. సో ఇదే వెదర్ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ట్రాఫిక్ పోలీసులు అయితే కొంతవరకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి వాహన రాకపోకలు కొంత స్లోగా సాగినా పర్లేదు, కానీ వాహనాలు నిలిచిపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇది మొత్తం కూడా ఏదైతే బంజారా హిల్స్ ఇటు పెన్షన్ ఆఫీస్ నుండి పూర్తిగా పంజాగుట్ట వెళ్ళే రూట్ అనమాట. సో వాహనాలు చాలా స్లోగా ముందుకు కదులుతున్న పరిస్థితి. ఒకవైపు వాహనాలు మూమెంట్ ఫాస్ట్గా ఉన్నప్పటికీ కూడా మరొక వైపు వాహనాలు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు డైవర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆ వాహనాలు నిలిచిపోకుండా, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు వాహనాలు కాస్త స్లోగా మూవ్ అయినా ఎలాంటి ఇబ్బందులు ఉందో కానీ ట్రాఫిక్ జామ్ జరిగితే మాత్రము ఒకవేళ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఇంటర్లింక్గా ఉన్న రోడ్స్ అనుకోవచ్చు, దానికి పక్కనే ఉన్న ఇతర రోడ్లపైన కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా వాహనాలు ఎక్కడ నిలిచిపోకుండా పూర్తి స్థాయిలో ముందుకు కదిలే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికి కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము ఇంకా ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా సహకరించాలనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. పూర్తిగా హైదరాబాద్ సంబంధించి ఇటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అనుకోవచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్ వాటర్ ఎక్కడైతే ఎక్కువగా నిలుస్తుందో అలాంటి పాయింట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు ఆల్రెడీ నోటీస్ చేశారు. సో అలాంటి పాయింట్స్ దగ్గరనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే వాటర్ నిలిస్తే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్, దానికి సంబంధించిన ప్రభావం వేరే విధంగా ఉంటుంది, పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ నిలిచే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులతో మానిటర్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గతంలో వర్షం కురిసినప్పుడు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడ వర్షపు నీరు ఎక్కువగా వచ్చి చేరిందో అలాంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి దానికి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతున్న సిట్యువేషన్ ప్రస్తుతం నగరంలో నెలకొంది. ఇక సాయంత్రం వేళలా, ఎందుకంటే పొద్దున సాయంత్రం ఈ రెండు పీక్ టైంగా ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. సో దానికి సంబంధించి మాత్రం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు రాచకొండ సంబంధించి, కాకపోతే హైదరాబాద్, సైబరాబాద్ ఈ రెండు కమిషనరేట్ పరిధిలోనే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్, సైబరాబాద్ సంబంధించిన పోలీసులు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకోవాలి అనేది ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఉన్నాయి.
3 రోజుల పాటు కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి అనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నతాధికారుల నుండి గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన పోలీసులకు ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతానికి ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇదే వెదర్ మరొక 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగము ప్రస్తుతము ప్రజలకు చేస్తుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ అజయ్. రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలతో జలకళ సంతరించుకుంటున్నాయి ప్రాజెక్టులు. వరద ప్రవాహంతో కలకలలాడుతున్నది కృష్ణ బేసిన్. సిటీ వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. సో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే డీటెయిల్స్ అందించడానికి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, వర్షాల అప్డేట్స్ ఏంటి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి జోరు వర్షం పడుతుంది. అయితే ఇవాళ అర్ధరాత్రి వరకు నిన్న అర్ధరాత్రి వరకు జోరు వర్షం పడింది. అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి ఓ మోస్తారు వర్షం పడుతుంది. సో వర్షం ఎక్కడ పడినా కానీ జీహెచ్ఎంసీలో ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. దానికి హైదరాబాద్ నగరవాసులు కాల్ చేయొచ్చు అని జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం ఇది చూస్తున్నాం, ఇది జీహెచ్ఎంసీకి కంట్రోల్ రూము. ఈ కంట్రోల్ రూమ్లోనే అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి జనం దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల పైన పని చేయబోతున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లైవ్ ఉంది మేడం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి కదా, కంట్రోల్ రూమ్ పనిచేస్తూ ఉంది, కాల్స్ వస్తున్నాయి మేడం? అవునండి, కాల్స్ వస్తున్నాయండి. కాల్స్ అంటే మన ల్యాండ్లైన్ నెంబర్కి వస్తుంది 040-271 అని మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ చేస్తారండి వాళ్ళు. మొత్తం ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి మేడం? అంటే నిన్న కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, స్టాగ్నేట్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర సమస్యలు, దేని మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి? మోస్ట్లీ వాటర్ లాగింగ్ అండి, మెయిన్ రోడ్స్ పైన. కానీ అది వెంటనే అప్పటిదప్పుడే క్లియర్ అవుతుంది. ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు మేడం? ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్. సో ఇది జీహెచ్ఎంసీకి సంబంధించి ఒకసారి మనం లోపల చూడొచ్చు. ఇది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్. ఎదురుగా మనం చూడొచ్చు మ్యాప్ని పట్టుకొని, అంటే వర్షం ఎక్కడ పడుతుంది అనేటువంటి అంశం చూసుకొని జనాలకు అప్రమత్తం చేయడంతో పాటు అధికారులకు సంబంధించి, అంటే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ ఉన్నాయి. ఆ సర్కిల్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఇతర సిబ్బందితో నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి కాంటాక్ట్ అవుతున్నారు. అనురాధతో మాట్లాడదాం, కంట్రోల్ రూమ్కి సంబంధించిన ఆఫీసర్. మేడం, ఇంకా ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లతో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏమేమి తెలుసుకుంటున్నారు? మేము బేసికల్ ఏంటంటే అండి, ఇలా మా గ్రూప్స్లో మాకు డేటా వస్తుంది. మాన్సూన్ గ్రూప్లో ఇలా ఆల్ ది ఆఫీసర్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళండి, మా ఇంజనీర్స్ ఇలా మానిటర్ చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ మనకి స్టాగ్నేషన్ అవుతుంది, స్టాగ్నేషన్ అయ్యాక క్లియర్ అయ్యాక ఇదంతా ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న సిల్ట్ అంతా క్లియర్ అవుతుందండి. ఓకే, సో దీంట్లో ఇలా ఉంటుందండి. ఆల్ కంప్లీట్ 141 లొకేషన్స్ అండి. మనము ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ లొకేషన్స్ ఐడెంటిఫై అయింది. సో దిస్ ఇస్ హౌ వీ గెట్ ద డేటా అండి. ఇప్పుడు 30 ఈవీడిఎంకి సంబంధించినటువంటి టీంలు, 29 స్టాటిక్, 29 సిఆర్ఎంపీకి సంబంధించినటువంటి టీంలు, స్టాటిక్ టీంలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ అండి, ఆల్ ఆఫ్ దెమ్ కంప్లీట్ స్టాఫ్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ అండి. చూడండి, ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ కూడా హియర్ ఆల్సో వాళ్ళు ఉన్నారండి, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. ఇంకా మన జిహెచ్ఎంసీ లేబర్, తర్వాత మన డిఆర్ఎఫ్ వాళ్ళది కూడా చూపిస్తానండి, ఒక నిమిషం. హియర్ డిఆర్ఎఫ్ వాళ్ళది, వాళ్ళు ఎలా మానిటర్ చేస్తున్నారు, ఓపెన్ చేసేసి దిస్ వాట్ దే ఆర్ సీయింగ్ అండి, క్లియర్గా ఉందా లేదా, అండ్ దట్ ఈస్ ఇట్ అండి. అన్ని అంటే ఇతర శాఖలతో కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? వాటర్ బోర్డు వాళ్ళేమో డ్రైనేజ్ అంశం చూస్తారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెట్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, స్తంభాలకు సంబంధించినటువంటి అంశం చూస్తారు, అండ్ వాటర్ స్టాగ్నేషన్ మీరు చూస్తారు. పోలీస్ వాళ్ళతో ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేసేందుకు ఉంటుంది. ఇట్లా మొత్తం కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి, ఇట్స్ పర్ఫెక్ట్లీ గోయింగ్ వెల్.
ఇట్స్ గోయింగ్ వెల్ అండి. కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, ఎన్ని ఫిర్యాదులు వచ్చి ఉండొచ్చు మేడం నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు? అంటే మనకి 126 వచ్చాయండి. 126 ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర కాస్త నీళ్ళు ఉంటే అవన్నీ క్లియర్ చేస్తూనే ఉన్నాము. ఇమేజెస్ కూడా మాకు వస్తూ ఉంటాయండి. దాంట్లో ఏంటంటే మాకు 6 జోన్స్ ఉన్నాయి కాబట్టి మాకు 6 జోనల్ కంట్రోల్ రూమ్ గ్రూప్స్ ఉన్నాయండి. దాంట్లో వాళ్ళు ఏంటంటే వాట్ ఎవర్ వర్క్ దే డూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చెత్త ఉందా, ఈ కంట్రోల్ రూమ్లో ఇది ఖైరతాబాద్ జోన్ది, దిస్ ఇస్ ఖైరతాబాద్ జోన్ది కంట్రోల్ రూమ్ గ్రూప్ అండి. దాంట్లో ఫిర్యాదులు వస్తే ఇలా క్లియర్ చేసేస్తారు. క్లియర్ చేసేసి మనకి ఫోటో పెడతారు. దీంట్లో జీపీఎస్ ఇమేజ్ ఉంది, లాట్ లాంగ్స్తో పాటు ఉంటుంది, టైమింగ్తో సహా ఉంటుందండి. సో దిస్ గెట్స్ రిడ్రెస్డ్. ఈ డేటా ఏంటంటే ఆ కంప్లైంట్ ఎవరు చేశారు అతని మొబైల్కి వాళ్ళు పంపిస్తారు. ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు డైలాబిలిటీ బిల్డింగ్స్, పురాతన భవనాలపైన చాలా దృష్టి ఉంది. అట్లాంటి అంశాలు గుర్తించారా? అక్కడ నుంచి ఫిర్యాదులు రావడం కానీ లేకపోతే అట్లాంటి బిల్డింగ్లు ఖాళీ చేయించడం లాంటివి ఏమైనా చేస్తున్నారా? అది మాకైతే ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి. ఒకసారి నాగోల్లో ఒక వాల్ కొలాప్స్ అయింది, దెర్ ఇస్ నో క్యాజువాలిటీ, నథింగ్ యాజ్ సచ్. బట్ అదర్వైజ్ అది మన సిసిపి గారు ఫాలోఅప్ చేస్తున్నారండి దానిపైన. మేడం ఇప్పుడు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉంటే మీ దగ్గర సరిపడా మ్యాన్ పవర్ ఉందా? ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఎన్ని షిఫ్ట్లో పనిచేస్తున్నారు? టోటలీ 24/7 అండి, 3 షిఫ్ట్స్లో ఉన్నారు. దాంట్లో వాటర్ బోర్డ్ వాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర. దాని తర్వాత మన దగ్గర ఇంజనీరింగ్ వింగ్ నుంచి వస్తారు. దాని తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు, శానిటేషన్ హెల్త్ వాళ్ళు ఉన్నారండి. తర్వాత యూబీడీలో పార్క్స్ నుంచి కూడా వస్తారు, ఎందుకంటే బ్రాంచ్ ప్రూనింగ్ చేసుకోవడానికి అది వాళ్ళ టీమ్స్. ఎందుకంటే ప్రతి సర్కిల్లో 30 సర్కిల్స్లో 30 బ్రాంచ్ ప్రూనింగ్ది బకెట్ ల్యాడర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ మనకి కంప్లైంట్స్ వస్తాయి, ఆ కంప్లైంట్స్ బ్రాంచ్ ప్రూనింగ్ది వాళ్ళు వెంటనే ఏ రోజుది ఆ రోజుది దే అటెండ్ టు ఇట్ అండి. ఇక్కడ మనకి ఎస్పీడీసీఎల్తో కోఆర్డినేషన్ చేసుకోవాలా, పవర్ సప్లై డిస్ట్రప్షన్, అది వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసుకుంటూ మేబీ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అవుతుంది. 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది, ఎక్కువ వర్షం పడట్లేదు. సో అక్కడ సిబ్బంది అలర్ట్గా ఉన్నారండి. ఇప్పుడు మీకు చూపించింది దిస్ ద స్టేట్ గ్రూప్ అండి. ఈ స్టేట్ గ్రూప్లో ఆల్ ది ఆఫీసర్స్ కంప్లీట్ టీమ్స్ ఆర్ దేర్ అండి, కంప్లీట్ టీమ్స్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ ఇట్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ అండి. ఏ లొకేషన్స్ ఇప్పుడు చూడండి, 100 feet అయ్యప్ప సొసైటీ రోడ్, క్రాస్ రోడ్, ఎక్కడ స్టాగ్నేషన్ లేదు. అంటే బికాస్ ఇట్ ఈస్ జస్ట్ వెరీ లైట్ రెయిన్ కదా, లైట్ డ్రిజిల్ ఉంది, కంటిన్యూస్గా ఉంది మనకి నిన్నటి నుంచి. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇప్పుడు ఈ ఛానల్ ఉందండి, ఈ ఛానల్లో నుంచి నీళ్ళు పోయాక దెన్ దే విల్ పోస్ట్ ద ఫోటో డ్రై అయ్యాక. ఈ ఫోటో చూసిన తర్వాత ఒక డౌట్ నాకు, అంటే బేసిక్గా సిల్ట్ తీస్తే వాటర్ ఆగవు కదా, ఇట్లాంటి దృశ్యాలు వచ్చిన తర్వాత సిల్ట్ తీస్తున్నారా? తీసిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు? తర్వాత కార్టింగ్ కూడా వెంటనే అవుతుందండి, తడిగా ఉన్నా కూడా కార్టింగ్ అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ దాంట్లో వెళ్ళి పడే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇది సిల్ట్ కూడా క్లియర్ చేస్తున్నారండి వాళ్ళు ఎంబడి అప్పటిదప్పుడే. ఇంకోసారి హైదరాబాద్ నగర వాసులకు కంట్రోల్ రూమ్ కి సంబంధించిన నంబర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? ఏమైనా ఇబ్బందులు వస్తే ఎట్లా? జిహెచ్ఎంసీది హెల్ప్ లైన్ నంబర్ అండి 040-271 అండి, 2111 7 digits ఉంటుందండి. దానికి ఎప్పుడైనా ఫోన్ చేసేవచ్చండి. కాల్స్ గెట్ రిజిస్టర్డ్. సిటిజన్ వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్తుందండి, లింక్ కూడా షేర్ అవుతుంది. లింక్ షేర్ చేశాక ఆ లింక్లో వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళు కనుక్కోవచ్చండి. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుండడంతో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉత్పన్నం కాలేదు అనేది ప్రస్తుతం మనకి ఉన్నటువంటి సమాచారం. కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం లైవ్ అప్డేట్ చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఇఫ్ ఎట్ ఆల్ వర్షాలు పడితే ఏ విధమైనటువంటి అంశం ఉందని. ఇది మనం హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్. మొత్తం అన్ని సర్కిల్స్లో, అన్ని జోన్స్లో కూడా ముసురుతో కూడినటువంటి వర్షం పడుతున్నట్లు మనము ఈ మ్యాప్కి సంబంధించినటువంటి క్లియర్ విజువల్స్ చూడొచ్చు. కొంతమేర ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో చినుకులతో కూడినటువంటి వర్షం పడుతున్నట్టుగా మనము ఈ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. సో మొత్తం జనాలకి అప్రమత్తం చేస్తూనే సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్టాటిక్ టీమ్స్ దాదాపుగా 250 ఉన్నాయి. అవి కాకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు 150కి పైగా ఉన్నాయి.
ఈవీడీఎంకి సంబంధించినటువంటి టీంలు దాదాపుగా 30 ఉన్నాయి, సిఆర్ఎంకి సంబంధించినటువంటి టీంలు 29 ఉన్నాయి. అవి కాకుండా డీవాటరింగ్ పంప్కి సంబంధించినటువంటి టీంలు కూడా ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి అనేది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది కాబట్టి ఇబ్బందులు లేవా, లేదంటే నిజంగానే పనిచేస్తున్నారా అనేటువంటి అంశం మనం అధికారులను అడిగితే ఖచ్చితంగా పనిచేస్తున్నాం అనేటువంటి సమాధానమే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో ఇవాళ సాయంత్రము కొంచెం ఎక్కువ వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరి ఆ విధంగా వర్షాలు పడతాయా లేదా చూడాలి. ఇవాళ, రేపు, ఎల్లుండి మరి రాబోయే 3 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయనేటువంటి అంశాన్ని అయితే వాతావరణ శాఖ చెప్తుంది. దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులకు, కంట్రోల్ రూమ్తో పాటు సంబంధిత అధికారులకు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు జనాలను అలర్ట్ చేయడంతో పాటు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇవాళ ఉదయం ప్రిన్సిపల్ సెక్రటరీ దానయ్య కిషోర్ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపల్లితో మాట్లాడి జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది, దాంతోపాటు 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర పరిస్థితి ఎట్లా ఉందనేది ఎవ్రీ అవర్ టు అవర్ మానిటర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా కూడా ఆమె కమిషనర్ కూడా మానిటర్ చేస్తున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా మాత్రం వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ముసురుతో కూడినటువంటి వర్షం మాత్రమే ప్రస్తుతం పడుతుంది. ఇవాళ సాయంత్రం కొంత మోస్తారులో ఎక్కువ పడేటువంటి అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. చూడాలి మరి వర్షాలు ఎట్లా పడతాయి. అధికారులు నిరంతరంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కువ వర్షం పడితే ఒకవేళ వాళ్ళ పనితీరు ఏదనేది మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం, అధికారుల పనితీరుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీలోని పంచవటి కాలనీలో రాత్రి నుంచి కురుస్తున్న ముసురు వర్షానికి భారీ చెట్టు విరిగిపడింది. రోడ్ నెంబర్ 9E లోని భారీ వేప చెట్టు కుంగిపోయి పక్కనే పార్క్ చేసిన కారుపై పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా డ్యామేజ్ కావడంతో పాటు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసింది డిజాస్టర్ టీం బృందం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కురుస్తున్నాయి. వరదలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకుంటున్నాయి. కురుస్తున్న వర్షాలతో రైతులకు ఊరటనిచ్చాయి. పొలం పనుల్లో బిజీగా ఉన్నారు రైతన్నలు. మరికొన్ని చోట్ల నీటి ఉధృతికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరోవైపు కడెం ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. బోధ్ మండలం పొచ్చెర జలపాతం జలకలను సంతరించుకుంది. జలపాతం చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగుపై ఆందోళన చెందిన రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరొచ్చింది. అటు ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. పెద్దపల్లి జిల్లాలో 3 రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలోని 4 ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీలలో చేరిన మట్టిని వెలికి తీస్తున్నారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో లోతు వంతెన కొట్టుకుపోయింది. దీంతో సుమారు 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతు వంతెనపై బైక్పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి పడిపోగా గమనించిన స్థానికులు వాహనదారుని రక్షించారు.
ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సత్తుపల్లి డివిజన్లో గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పెనుపల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విఎం బంజర్ రింగ్ సెంటర్ జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. బస్టాండ్ ప్రాంగణంలోకి వరద నీరు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వైరా ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీళ్లు లేక విలవిలబోతోంది. గత ఏడాది ఇదే సమయానికి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండుకుండలా ఉంది. ఎగువన భారీ వర్షాలు పడకపోవడంతో కేవలం 3 అడుగుల వర్షపు నీరు ప్రాజెక్టులో చేరింది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగుల నీళ్లు మాత్రమే ఉన్నాయి. సత్తుపల్లి డివిజన్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బేతుపల్లి పెద్ద చెరువు అలుగు పోస్తుండటంతో కాలువ ద్వారా రోడ్డుపైకి వరదలో చేపలు కొట్టుకువస్తున్నాయి. దీంతో దోమతెరలు, వలలు, చీరలతో చేపలను పట్టేందుకు పోటీ పడుతున్నారు స్థానికులు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గార్ల మండలంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గార్ల, రాంపూర్, మద్దివంచ, కొత్త తాండా, గుండ్రామతిమడుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జీడివాగు, జంపన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమ్మక్క సాగర్ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. దీంతో ముల్లెకట్ట, మంగపేట, రామన్నగూడెం పుష్కర్ ఘాట్లలో గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. ఎగువ నుంచి వరద భారీగా చేరడంతో గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులో, కుంటల్లో భారీగా వరద నీరు చేరింది. నిండుకుండల చెక్ డ్యాంలు కనువిందు చేస్తున్నాయి. వీణవంక, జమ్మికుంట మండలాల్లోని చెరువుల్లో జలకళ సంతరించుకుంది. గోవిందాపూర్ దగ్గర చెక్ డ్యాం మత్తడి దూకుతోంది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వరద ప్రవాహంతో కృష్ణా బేసిన్ కలకలాడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోని డ్యాంలు పొంగిపొర్లడంతో జూరాలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ సీజన్లోనే అత్యధిక ఇన్ఫ్లోతో జూరాల ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. భారీ వరద పోటెత్తడంతో 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో తొలిసారి జూరాల గేట్లు తెరుచుకున్నాయి. మొదట 5 స్పిల్వే గేట్లు ఎత్తిన అధికారులు ఇన్ఫ్లో పెరగడంతో అదనంగా మరో 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఇన్ఫ్లో 76,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 84,000 క్యూసెక్లుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా వరద ప్రవాహం పెరిగి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వారం రోజుల కిందటి వరకు జూరాల వెలవెలబోయింది. జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడంతో పాటు ఎగువ నుంచి వరద మొదలు కాలేదు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల దాటికి కృష్ణా బేసిన్లో డ్యాంలు పొంగి పొర్లడంతో జూరాలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇక జూరాలకు అనుసంధానంగా ఉన్న భీమా లింక్ కెనాల్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు నీటి పంపింగ్ మొదలైంది. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటం వల్ల మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానది తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
వర్షం కురుస్తుంది, రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పల్లెల్లో జలకళ సంతరించుకుంది. భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ములుగు జిల్లాలోని బోగత పరవళ్లు తొక్కుతోంది. మహబూబాబాద్ జిల్లాలో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కారణంగా 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షానికి వాజేడు బొగత జలపాతానికి భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. ఏటూరు నాగారంలో కురుస్తున్న వర్షాలకు జంపన్నవాగు, జీడి వాగులు పొంగి పొర్లుతున్నాయి. పెరుగుతున్న వరదతో రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో నీటి మట్టం 11.730 మీటర్లకు పెరిగింది. అటవీ ప్రాంతంలో చెరువుల్లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతుంది. ఆయకట్టు రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తాడ్వాయి ఏటూరు నాగారం మధ్యలో హైవే రోడ్డుపై చెట్టు కూలి నేలపై పడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, ఆర్ఎండ్బి అధికారులు చెట్లను తొలగించారు. మహబూబాబాద్ జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షానికి చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయారంలోకి వరద నీరు చేరుతుండటంతో మత్తడిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పాకాల ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గార్ల, రాంపురం, మద్దివంచ, కొత్తతండ, గుండ్రాతి మడుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జోరుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందపడుతున్నారు. ఇక ఖరీఫ్ సాగుకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని జలపాతాల్లో జలకళ సంతరించుకుంది. మహబూబ్ నగర్లో జనం అతిసార వ్యాధి బారిన పడుతున్నారు. కలుషిత నీటిని తాగి ప్రజలు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. మహబూబ్ నగర్లో జనం అతిసారకు గురవుతున్నారు. కలుషిత నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వీరన్నపేటలో జనం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు. మిషన్ భగీరథ నీరు కలుషితం కావడంతో ఆ నీటిని తాగి చిన్నారులు, మహిళలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎర్రమన్నుగుట్ట ఏరియాలో తాగునీరు దుర్గంధభరితంగా మారటం, నీటిలో పురుగులు ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఓవైపు వర్షాలు కురవటం, తాగునీటి పైప్ లైన్లు లీకేజీ కావటంతో అవే నీటిని జనం తాగాల్సి వస్తోంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో ఇదే సమస్య నెలకొంది. చాలా చోట్ల శానిటేషన్ కొరవడింది. తాగునీటి ట్యాంకులు, సంపులు అపరిశుభ్రంగా ఉండటం, అలాగే నీటి సరఫరా పైప్ లైన్లు లీకేజీ కావటం వల్ల అతిసారం ప్రబలుతోంది. అవే నీటిని జనం తాగటం వల్ల ఆసుపత్రిలో అతిసార రోగాల సంఖ్య పెరుగుతోంది. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో రోజుకు 20 మంది అతిసార బారిన పడిన రోగులే ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురై జనం నీరసించిపోతున్నారు. ఇక్కడ కంటామినేషన్ వాటర్ వల్ల వేరే డిఫరెంట్ ఏరియాస్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి డిఫరెంట్ సిమ్టమ్స్ అన్నీ ఉన్న వల్ల మేము ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకి అన్ని ఇన్వెస్టిగేషన్స్, ఇంకా ఏ మెడికేషన్స్ అన్నీ వాళ్ళ అవసరంని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ బాయిల్ వాటర్ తీసుకోవాలి, ఇంకా ఫుడ్ అన్నీ కవర్ చేసి పెట్టాలి. హౌస్ ఫ్లైస్, మస్కిటోస్ దాన్ని మనం రాకుండా చూసుకోవాలి. ఇంకా సరౌండింగ్స్ అన్నీ నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 20 కేసెస్ నిన్న వరకు వచ్చినాయి. అంతా నార్మలే ఉన్నాయి, ఏమంత సీరియస్గా లేదు పేషెంట్స్. సో వాళ్ళని మంచిగా చూసుకుంటున్నాం మేము. లోకల్లో కొంతమంది రామన్పాడు వాటర్ తాగడం వల్ల వాటర్ కంటామినేట్ అయిపోయి కొంతమందికి జీఈ కేసులు వస్తున్నాయి. వాళ్ళకు ఇంట్లో ఉన్నప్పుడే వాటర్ను కాచి చల్లార్చి తాగడం వల్ల కొంచెం ఈ అంటువ్యాధులు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ దోమలు, ఈగలు తిరిగే ప్రాంతం కాబట్టి ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న పేషెంట్ అందరికీ సరిపడిన ట్రీట్మెంట్తో పాటు టాబ్లెట్స్, భోజనాలు, వాళ్ళకి డైట్ అన్నీ అందిస్తున్నాము. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోతున్నారు. కేసులు ఇప్పుడు ఈ సీజనల్ ప్రాబ్లం కాబట్టి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఆ కేసులు వచ్చిన వాటిని కూడా వాళ్ళకి మోటివేషన్ చేసి మెడిసిన్ ఇస్తూ ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం.
వర్షాకాలంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది వార్డుల్లో పర్యటించడం లేదు. దోమల నివారణ, మురుగునీటి తొలగింపు, పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఫాగింగ్ నిర్వహించడం లేదు. దీంతో డెంగ్యూ, విష జ్వరాలతో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. దోమల నివారణ కోసం గాంబూషియా చేపలు వదిలేవారు. హైపోక్లోరైడ్ పౌడర్ ద్రావణం పిచికారీ చేయటం లాంటివి కానరావటం లేదు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల డ్రై డే పేరిట వారంలో ఒకరోజు ఒక్కో కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాల పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. కాలనీల్లో ఇళ్ల మధ్య నీళ్లు నిలుస్తున్నా, పైప్ లైన్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవటం లేదు. ప్రచార ఆర్భాటాలకు తప్ప మున్సిపాలిటీ శానిటేషన్ పై ఫోకస్ లేకుండా పోయిందని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. దోమలు స్ప్రెడ్ అయ్యి జనం రోగాల బారిన పడకుండా మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో పాఠశాలల టైమింగ్స్ మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్ టైమింగ్స్, సిటీలో అప్పర్ ప్రైమరీ స్కూల్ టైమింగ్లో మార్పులు చేసింది. గతంలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు స్కూల్స్ నడిచేవి. ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు నడపాలని ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం. సిటీలో ట్రాఫిక్ కారణంగా అప్పర్ ప్రైమరీ స్కూళ్లను 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం పనులు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల వేళ నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేశారు. ఎన్నికలైపోయాయి, ప్రభుత్వం మారింది, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిపోయిన పనులు చేయించాలని కోరుతున్నారు స్థానికులు. ఇంతకీ ఆ నిర్మాణం ఏంటి? ఆ పనుల కథ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇది. 90% పనులు పూర్తయ్యాయి. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, మార్కెట్ చుట్టూ సీసీ వర్క్ పూర్తి చేస్తే మార్కెట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ మార్కెట్ ను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఇది ఇక్కడ మాకు భువనగిరిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి కట్టినారు. ఇది దాదాపు ఇది స్టార్ట్ చేసి కూడా 3 నుంచి 4 సంవత్సరాలు అయింది. ఇది పూర్తయి కూడా దాదాపు ఒక 2 సంవత్సరాలకు పైన అయింది. దీన్ని కోట్ల రూపాయలు పెట్టి గత ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు అసంపూర్తిగా పనులు జరగడం వల్ల ఇది ఎవరికి ఉపయోగం లేకుండా ఉంది. ఆల్రెడీ ఇందులో సగం వరకు శిథిలావస్థకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ల క్రితం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి పునాది రాయపడింది. మంత్రి కేటీఆర్ ఈ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. 3 సంవత్సరాల క్రితం 8,70,00,000 రూపాయలు మంజూరయ్యాయి. ఒకే చోట కూరగాయలు, మాంసం విక్రయించేందుకు అధునాతన వసతులతో కూడిన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు త్వరితగతిన పూర్తి చేశారు. కానీ కొన్ని పనులు అలాగే మిగిలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మార్కెట్ ను పట్టించుకునే వాళ్లే లేరు. నాయకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టనితనం కారణంగా పనులు ఆగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు గత ప్రభుత్వం కేటాయించింది. గత 4 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా కొత్తగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించకపోవడం, లోపల చూస్తే ఎలాంటి ప్లంబర్ వర్క్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ ఎలాంటి చూస్తే కూడా వర్క్ అట్లనే ఉంది. కాబట్టి నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు తక్షణమే ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ భవనాన్ని పరిశీలించి ప్రజలకు అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మందుబాబులకు అడ్డాగా మారింది. కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభమైన కొత్తలో వ్యాపారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో వ్యాపారులు, రైతుల ఆశలు చెదిరిపోయాయి. భవనం అసంపూర్తిగా ఉండడంతో వ్యాపారులు, రైతుల కష్టాలు ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి. రైతు బజార్ పరిధిలోని మార్కెట్ ప్రాంతం, పాత బస్టాండ్, రోడ్డుకి ఇరువైపులా కూరగాయల అమ్మకాలతో పాటు చికెన్, మటన్ సెంటర్ల నిర్వహణ కొనసాగుతోంది. రోడ్లపైనే మాంసం విక్రయాలతో దోమలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దీనిపై దృష్టి సారించి అసంపూర్తి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పూర్తి చేయించి వ్యాపారులు, రైతులకు అందుబాటులోకి తెస్తే ప్రయోజనం కలుగుతుందంటున్నారు.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమీకృత మార్కెట్ 4 సంవత్సరాలుగా శంకుస్థాపన చేసి కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి నిరుపయోగంగా నిలిపివేశారు గత ప్రభుత్వం. దీన్ని ఈ ప్రభుత్వం అన్న చొరవ తీసుకొని అలాగే స్ట్రీట్ వెండర్స్కి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ మార్కెట్ కట్టి గత 3-4 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంది. ఇక్కడ ఈ సమీకృత మార్కెట్ అనేది ప్రజలకు అందుబాటులో ఉంటుందని మేము అనుకున్నాము. కాకపోతే దీన్ని నిరుపయోగంగా ఉంచుతున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ పక్కనే ఉండడం వలన ఈ తాగుబోతులకు అడ్డాగా మారింది ఈ మార్కెట్. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మొత్తం 185 స్టాళ్లు ఏర్పాటు చేశారు. కూరగాయలు, చిరు వ్యాపారుల కోసం 94 స్టాళ్లు, నాన్ వెజ్ కోసం 46, పూల వ్యాపారుల కోసం 19, జనరల్ స్టాల్స్ 17 నిర్మించారు. వెంటనే అధికారులు కలుగజేసుకుని మిగిలిపోయిన కొద్దిపాటి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు వ్యాపారస్తులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాథమిక పాఠశాలలో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పైకప్పు పెచ్చులు ఊడుతోంది. తరగతి గదుల్లోకి వర్షం నీరు పడుతోంది. వర్షాలు పెరిగితే గోడలు కూలే ప్రమాదం ఉందంటున్నారు ఉపాధ్యాయులు. ఈ స్కూల్లో 95 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కు పంపించేందుకు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త స్కూల్ భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలర్ట్ చేయవద్దు. అందరు చూడండి, సవాళ్ళు చూడండి, అందరూ సవాళ్ళు చూడండి. Hold your hands. Hold your hands. అలర్ట్ చేయవద్దు. అందరు చూడండి, సవాళ్ళు చూడండి, అందరూ సవాళ్ళు చూడండి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాథమిక పాఠశాలలో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పైకప్పు పెచ్చులూడుతోంది. తరగతి గదుల్లోకి వర్షం నీరు పడుతోంది. వర్షాలు పెరిగితే గోడలు కూలే ప్రమాదం ఉందంటున్నారు ఉపాధ్యాయులు. ఈ స్కూల్లో 95 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కు పంపించడానికి ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త స్కూల్ భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా పాఠశాల భవనం చాలా శిథిలావస్థలో కొనసాగుతుంది సార్. చాలా ఏళ్ల నాటి పాఠశాల ఇది. ఇక్కడ పాఠశాలలో వసతులు కూడా ఏమీ అంత బాగా లేవు. పాఠశాల తరగతి గదులు చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి సార్. చిన్నపాటి వర్షానికే కురుస్తున్నాయి. పిల్లలు అలాగే ఉపాధ్యాయులు కూడా చాలా భయపడుతూ విద్యను బోధించడం జరుగుతుంది. ఉన్నతాధికారులు మా పాఠశాల మీద దృష్టి పెట్టి ఎలాగైనా పునర్నిర్మాణం చేయవలసిందిగా కోరుతున్నాను.
జాకీర్ హుసేన్. నేను ఇటీవల బదిలీలో నేను ఈ పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాలలో మనం చూసినట్లయితే ఈ పాఠశాల చాలా పురాతనమైనటువంటి పాఠశాల. ఈ పాఠశాల మొత్తం శిథిలావస్థకు చేరుకున్నది. వర్షం వస్తే పాఠశాలలో పుట్టుకోవడం జరుగుతుంది. నీళ్లు ఆడుతున్నాయి. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ క్లాసులో కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళకి బోధన చేయాలంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ విద్యార్థులు ఏ క్షణాన కోలుతుందో, తరగతుల్లో విద్యార్థుల మీద పడితే ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటువంటి భయాందోళనలో మేము ఇక్కడ పాఠశాలలో పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది. కావున ప్రభుత్వ అధికారులు దీన్ని పరిశీలించి ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఈ పాఠశాలకి తగిన సౌకర్యాలు కానీ లేదా కొత్త పాఠశాల భవనం నిర్మించి ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.